నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముద్దివర్తి గ్రామంలోని బీసీ కాలనీలో ఘోర ఘటన చోటు చేసుకుంది. కుటుంబ విభేదాల నేపథ్యంలో తండ్రి తన కుమార్ని హత్య చేసి దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ముద్దివర్తి బీసీ కాలనీలో నివాసం ఉండే తాండ్ర రవికుమార్ అనే వ్యక్తి తన కుమారుడు తాండ్ర ప్రేమచంద్ తో జరిగిన వాగ్వాదం అనంతరం తీవ్ర కోపానికి గురై బండరాయితో కుమారుడి తలపై బలంగా వేశాడు. ఈ దాడిలో ప్రేమచంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి విచారణ నిమిత్తం విడవలూరు ఎస్ఐ నరేష్, కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి, కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి, నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. పోలీసుల ముందస్తు విచారణలో హత్యకు సంబంధించి కీలక సాక్ష్యాలు సేకరించినట్లు వారు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. అప్పుడు దాకా కూడా మాకు తెలీదు. అంటే అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో ముదివర్తి గ్రామం బీసీ కాలనీలో ఒక హత్య జరిగినట్టుగా ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. వెంటనే స్పందించిన ఎస్ఐ గారు ఇమీడియట్గా బీసీ కాలనీలో ఈ హత్య జరిగిన ప్రదేశం వద్దకు వచ్చి విచారణ చేశారు. విచారణలో తాండ్ర ప్రేమచంద్ అనే 19 సంవత్సరాల కుర్రవాడిని కోపంతో తండ్రి రవికుమార్ చిన్న రాతి రోలుతో తలపై మోది గాయపరిచినట్లు, ఆ గాయం వలన ప్రేమచంద్ అక్కడికక్కడే చనిపోయినట్లుగా మాకు ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు నమోదు చేసుకొని దాని మీద విచారణ ప్రారంభించాం. విచారణలో నేరానికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలు సేకరించడం జరుగుతుంది. ఈ విచారణ పూర్తయిన అనంతరం ప్రేమచంద్ మృతదేహాన్ని పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ కోసం హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి పంపిస్తాం. తదుపరి చర్యలు మీడియా వారికి అప్డేట్ చేస్తాం.